ఈ వీడియోలో గుప్తుల అనంతరం భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్‌ని పార్ట్ 2 రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాం. ఇంతకుముందు పార్ట్ 1 వీడియో చూడని వారెవరైనా ఉన్నట్లయితే దయచేసి ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉంది. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ప్రొవైడ్ చేశాం. ఒకసారి చూడండి. అలాగే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాతాపి కొండ అనే బిరుదును పొందిన రాజు గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఏ. ఇతడు చాళుక్య వంశానికి చెందినవాడు. బి. ఇతడు రెండవ పులకేశిని ఓడించి బాదామిని ఆక్రమించాడు. సి. ఇతడు మామల్లాపురం రథాల నిర్మాణానికి కూడా ప్రసిద్ధి చెందాడు. అయితే పై ప్రకటనల ఆధారంగా వాటిలో సరైన వాటిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. అంటే బి మరియు సి మాత్రమే సరైనవి. అంటే మనకి పైన 3 ప్రకటనలు ఇచ్చారు. అందులో ఏ అనే ప్రకటన తప్పు. అలాగే బి మరియు సి అనేటివి మాత్రమే కరెక్ట్. ఎందుకంటే ఈ వాతాపికొండ అనే బిరుదు పొందినటువంటి రాజు ఎవరంటే మొదటి నరసింహవర్మ. అయితే ఇతడు చాళుక్య వంశానికి చెందినవాడు కాదు. ఇతడు పల్లవ రాజు. కాబట్టి బి మరియు సి మాత్రమే సరైనవి. వేంగి చాళుక్య వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. కుబ్జ విష్ణువర్ధనుడు. బాదామి చాళుక్యుల చివరి రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. రెండవ కీర్తివర్మ. మహాపల్లవ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సింహ విష్ణువు. మహాపల్లవుల రాజధాని ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. కాంచీపురం. పల్లవుల శిల్పకళా శైలి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ద్రావిడ శైలి. మామల్లాపురంలో 7 రథాలు అంటే 7 పగోడాస్ ఎవరి పాలనలో నిర్మించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. మొదటి నరసింహవర్మ. రెండవ పులకేశిని ఓడించి బాదామిని ఆక్రమించినటువంటి పల్లవరాజు ఎవరు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటి నరసింహవర్మ. చాళుక్యుల రాజధాని ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బాదామి. మామల్లాపురంలో షోర్ టెంపుల్ మరియు కాంచీలో కైలాసనాథ టెంపుల్ను నిర్మించినటువంటి రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండవ నరసింహవర్మ. మత్త విలాస ప్రహసనం అనేటటువంటి హాస్య నాటకాన్ని రచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మొదటి మహేంద్రవర్మ. పల్లవుల కాలంలో అభివృద్ధి చెందినటువంటి శిల్పకళా శైలి దశలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిలో మహేంద్రవర్మ శైలి, తర్వాత నరసింహవర్మ శైలి, దీన్నే మామల్ల శైలి అంటాం. అలాగే రాజసింహ శైలి, తర్వాత నందివర్మ శైలి, ఇవన్నీ కూడా సరైనవే. దశకుమార చరిత్రం, కావ్యదర్శనం మరియు అవంతి సుందరి కథ అనే గ్రంథాలను రచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దండినుడు. కిరాతార్జునీయం అనే గ్రంథ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భరవి. భరవి ఎవరి ఆస్థాన కవిగా సేవలందించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సింహ విష్ణువు. పల్లవుల కాలంలో ఘటికలు అనే పదం వేటిని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రాహ్మణ విద్యా సంస్థలు. చైనా యాత్రికుడు హుయన్ సాంగ్ భారతదేశాన్ని సందర్శించిన కాలంలో పాలించినటువంటి పల్లవరాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటి నరసింహవర్మ. గంగైకొండ చోళపురాన్ని నిర్మించిన చోళరాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మొదటి రాజేంద్రుడు.
పల్లవ వంశానికి చివరి రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అపరాజిత వర్మ. పల్లవుల రాజచిహ్నం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎద్దు మరియు సింహం.